సార్ డివిఎస్ గారు, ముఖ్యంగా ఏదైతే ఈ రకమైనటువంటి వయలేషన్స్ అంటే ముఖ్యమంత్రిగా ఉంటూ బాధ్యతగా వ్యవహరించాల్సినటువంటి వ్యక్తి రాజేష్ గారు అన్నట్టుగా 5 ఏళ్ల కస్టోడియన్ మాత్రమే, అలాంటి వ్యక్తి ఈ రోజున తన హంగులు, తన ఆర్భాటాలు, తన విలాసాలకి ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయడం, ఇప్పుడు ఎన్నికల కోడ్ వచ్చిన తర్వాత ఈ రకంగా లగ్జరీ బస్సులు 35 కోట్ల రూపాయల ప్రజాధనాన్ని హెచ్చించి దాన్ని తన రాజకీయ పార్టీ ప్రయోజనాలకి వాడుకోవటం, ఇది మరి కేంద్ర ఎన్నికల సంఘం చూస్తూ ఊరుకుంటుందా? ఎలాంటి చర్యలు తీసుకునే అవకాశం ఉందంటారు? ప్రభుత్వ ధనాన్ని ఎంత దుర్వినియోగం చేయొచ్చో, ఎంత వృధా వినియోగం చేయొచ్చో, ఏ విధంగా నిరర్ధక ఆస్తులుగా మార్చొచ్చో ఇదొక కేస్ స్టడీ. ఎవరిది? జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ల పరిపాలన, ఆయన అవినీతి ఒక కేస్ స్టడీ. క్విడ్ ప్రోకో, అంతర్జాతీయ విశ్వవిద్యాలయాల్లో అక్కడెక్కడ ఒక ముఖ్యమంత్రి ఉన్నాడంట, ఆయన కొడుకు నీకెంత నాకెంత అని చెప్పి అదేంటి హార్వర్డా? అట్లా ఇప్పుడు ఈ 5 ఏళ్లలో జగన్మోహన్ రెడ్డి ఈ దుష్పరిపాలన ఒక కేస్ స్టడీ అనమాట. ఏ విధంగా నిరర్ధక ఆస్తులు సృష్టించాడు. వాలంటీర్ వ్యవస్థ అనేది ఒకదాన్ని తీసుకొచ్చి రుద్దాడు. ఈ వాలంటరీ వ్యవస్థ లేకముందు రేషన్ పంపిణీ జరగలేదా? అంతకుముందు సిస్టమ్స్ లేవా? వీళ్ళని అదనంగా తీసుకురావడం వల్ల రాష్ట్రానికి వనగూడిన సంపద ఏంటి? ఇక్కడ ఏం జరిగింది వాలంటరీ వ్యవస్థ ద్వారా? మేళ్ళు. దానికోసం ఈయన ఎంత ధారాదత్తం చేశాడు? ప్రజాధనం వాలంటీర్ల ఈ జీతభత్యాల కోసం 8,000 కోట్లు. ఏది? సాక్షి పత్రిక మళ్ళీ వీళ్ళు కొనాలి, దానికి ఒక 1000 కోట్లు. ఏది? యాడ్లు ప్రతిరోజు. ఇప్పుడు 130 సార్లు బటన్ నొక్కానంటున్నాడు, అంతా ఒట్టిదే. 130 సార్లు ఫుల్ పేజ్ యాడ్. ఎక్కడ? సాక్షిలో. అంటే తన మీడియాకి ఇదొక ప్రధాన ఆదాయ వనరుగా మార్చుకున్నాడు. తన వ్యాపార సంస్థలకు ఈ ప్రభుత్వాన్ని, పరిపాలనను ఒక ఆదాయ వనరుగా చేసుకున్న ముఖ్యమంత్రి దేశ చరిత్రలో లేరు. ఇక్కడ జరుగుతున్న కట్టుబడి, ఇక్కడ జరుగుతున్నటువంటి ఇళ్ల నిర్మాణం కావచ్చు, అక్కడక్కడ జరిగే ప్రాజెక్టుల నిర్మాణం కావచ్చు, భారతీయ సిమెంట్స్దే వాడాలి. అదేదో బ్యాగ్స్ కూడా ఏదో రెడ్ కలర్ బ్యాగ్స్ భారతీయ పాలిస్టర్లు అక్కడ కొనాలా? అంటే ఏ విధంగా తన యొక్క పరిశ్రమల ఆదాయం కోసం ప్రభుత్వ ధనాన్ని దుర్వినియోగం చేశారు. మీరు 35 కోట్లు ఏది? ఈ బుల్లెట్ ప్రూఫ్ బస్సులు. అంతకుముందు ఏదో హెలికాప్టర్లు అన్నారు, 2 హెలికాప్టర్లు. ఇప్పుడు ఉన్న ఒక హెలికాప్టర్కి అదనంగా ఇంకో 2 అద్దెకు తీసుకున్నాడు, అదో 10 కోట్లు ఏమో. అసలు దీనికంటే ముందు ఆల్రెడీ అధికారంలోకి వచ్చాక 3 బస్సులు నాన్ బుల్లెట్ ప్రూఫ్ చేయించి పెట్టాడు. అవి 3 ఏళ్లుగా ఉపయోగంలో లేవు. తాడికొండలో ఒక ప్యాలెస్, లోటస్ పాండ్లో ఒక ప్యాలెస్, పులివెందుల్లో ప్యాలెస్. వీటన్నిటికీ మరమ్మతులు, వీటన్నిటికీ మళ్ళా కంచెలు, వాటికి మళ్ళీ బుల్లెట్ ప్రూఫ్లు, వీటన్నిటికీ ఎన్ని 100 కోట్లు దుర్వినియోగం జరిగిందో. అంటే జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో ప్రజాధనం ఎంత దుర్వినియోగం అయిందంటే ఇంకా దేనికి ఆయన సిద్ధం? మేమంతా సిద్ధం అన్నాడంటే 11 లక్షల కోట్ల అప్పులు ఇంకా చేయడానికి సిద్ధమా? ఇప్పటికే ఒక్కొక్క రైతు నెత్తి మీద 2.5 లక్షల అప్పు పెట్టాడు. అంటే ఇంకో 2.5 లక్షల అప్పు రైతు నెత్తిన మోపడానికి సిద్ధమా? నిరుద్యోగం 24% చేశాడు. అంటే దాన్ని ఇంకో రెట్టింపు చేయడానికి సిద్ధమా? దేనికి మేమంతా సిద్ధమని జగన్మోహన్ రెడ్డి ఇవాళ జనం మీద పడుతున్నాడు. జనానికి ఆ మాత్రం తెలియదా? జనం బకరాలు అవటానికి సిద్ధంగా లేరు. ఇప్పటి వరకు జగన్మోహన్ రెడ్డి చేతిలో బకరాలుగా అయినటువంటి మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు సర్దుకుంటున్నారు. ఆల్రెడీ ఐఏఎస్లు కూడా సర్దుకునే పరిస్థితి. ప్రజలు ఎప్పుడెప్పుడు జగన్మోహన్ రెడ్డికి బుద్ధి చెబుదామని ఎదురెదురు చూస్తున్నారు. రైట్, ఇది చూస్తున్నాం కదా. ముఖ్యంగా ఏదైతే 5 ఏళ్లుగా పాలనాపరంగా నేను కొంచెం యాక్షన్ చేస్తానని, జగన్మోహన్ రెడ్డి గారు గత 5 సంవత్సరాలు పాలకుడుగా ఆయన ప్రభుత్వ పథకాల పంపిణీ సందర్భంగా సభలు ఏర్పాటు చేసేవాళ్ళు. ఆ సభల్లో తప్పితే ఆయన పబ్లిక్ ముందుకు ఎప్పుడు రాలా. ఆ వచ్చిన సందర్భంలో కూడా ఏంటంటే, మనం సినిమా హాల్కి టికెట్ కొనుక్కొని వెళ్తే స్క్రీన్ మీద వచ్చేది మనం చూడటం తప్ప మనం ఎదురు చెప్పడానికి ఏం ఆస్కారం ఉండదు. అట్లాగే జగన్మోహన్ రెడ్డి గారు పాలకుడిగా 5 సంవత్సరాలు కూడా వివిధ సందర్భాల్లో ఆయన చెప్పాలనుకున్నది ప్రజలకు వినిపించేసి ఆ సభ ముగించుకొని వెళ్ళిపోయారు తప్ప ప్రజలతోటి ఎప్పుడూ ఇంటరాక్ట్ అవ్వాల. ఆఖరికి రీసెంట్గా జరిగిన మిచిగాం తుఫాను సందర్భంగా, తుఫానుకి దెబ్బతిన్న రైతుల పరామర్శ సందర్భంగా కూడా సెలెక్టెడ్గా కొంతమంది రైతులను ఎంపిక చేసి వాళ్ళకి ఇస్త్రీ బట్టలు తొడిగి మెడల్లో వాళ్ళకి ట్యాగులు వేసి, ఈయన రెడ్ కార్పెట్తో పాటు గ్రిల్స్ మధ్య దగ్గర నిలబడితే ఆ గ్రిల్స్ అవతల నిలబడ్డ రైతులతో ఇంటరాక్ట్ అయ్యారు ఆయన. అంటే ఒక ఆర్కెస్ట్రేటెడ్ డ్రామా క్రియేట్ చేస్తా 5 సంవత్సరాల కాలం గడిపారు. ఇప్పుడు మొట్టమొదటగా ఇంటరాక్షన్ ప్రోగ్రాం పొద్దున పూట మధ్యాహ్నం నుంచి ప్రచార సభలో ఉంటున్నారు. ఖచ్చితంగా ఇంటరాక్షన్ అవుతున్న సందర్భంగా
ప్రజలకి దక్కిన మొట్టమొదటి అవకాశం నేపథ్యంలో ఆయన నిలదీయాల్సిన అవసరం ఉంది. ఆయన 2019 ఎన్నికలకు ముందు వివిధ వర్గాల ప్రజలను లక్ష్యంగా చేసుకొని, ముఖ్యంగా ప్రధానంగా యువతను లక్ష్యంగా చేసుకొని యూనివర్సిటీల చుట్టూ కాలేజీల చుట్టూ తిరిగి యోబేరి అని చెప్పని సదస్సులు ఏర్పాటు చేశారు. ప్రత్యేక హోదా ఆవశ్యకత గురించి వివరించి చెప్పారు. నేను మీకు వలసలేని ఉపాధి కల్పిస్తా, ప్రత్యేక హోదా సాధించినప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఉన్న పెట్టుబడిదారులందరినీ మనం ఆకర్షించడానికి అవకాశం ఉంటుంది, 13 జిల్లాలని 13 హైదరాబాద్లుగా అభివృద్ధి చేస్తా, 2,30,000 ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేస్తా అని ఇట్లా రకరకాల వాగ్దానాలు చేశారు ఆయన. అదే సందర్భంలో మెగా డిఎస్సి కండక్ట్ చేస్తున్నారు. ఇవాళ ఏ ఒక్క వాగ్దానాన్ని నెరవేర్చారు ఆయన? ఇవాళ ఏ మొహం పెట్టుకొని ఆ యువతను ఫేస్ చేస్తారు? ఇవాళ కేవలం 6,100 డిఎస్సి ఉద్యోగాలతోటి చివరికి గత ప్రభుత్వ హయాంలో 2018 నోటిఫికేషన్ ఏపీపీఎస్సి గతి ఏమైందో చూసాం మనం చివరికి. అంటే జగన్మోహన్ రెడ్డి గారు నిలువున యువతను వంచారు. మహిళలను లక్ష్యంగా చేసుకొని మద్యపానం అనేది వాళ్ళ కుటుంబాల్లో ఆర్థికంగాను ఆరోగ్యపరంగాను చిన్నాభిన్నం చేస్తుంది. నాకు ఒక ఛాన్స్ తోటి అధికారం ఇవ్వండి, 2024లో నేను ఎన్నికలకు వెళ్ళబోయే ముందు రాష్ట్రంలో 5 స్టార్ హోటల్స్లో తప్పితే మద్యం లేకుండా చేస్తానని వాగ్దానం చేశారు. మరి వాళ్ళు అదే మహిళలను ఫేస్ చేసే సందర్భంగా, ఇంటరాక్షన్ అవుతున్న సందర్భంగా ఆ మహిళలకి ఏం సమాధానం చెప్తారు ఆయన? ప్రజలను నిలదీయాలి, ప్రశ్నించాల్సిన అవసరం ఉంది. ఉద్యోగస్తుల్ని మీకు మెరుగైన పీఆర్సీ ఇస్తా, క్రమం తప్పకుండా డిఎల్ ఇస్తా, మీకు సిపిఎస్ రద్దు చేస్తా అన్నారు. ఏ వాగ్దానాన్ని నెరవేర్చారు? ఇవాళ ఒక్కొక్క ఉద్యోగికి లక్షల రూపాయలు ఎరియర్స్ ఈ రోజుకి పెండింగ్ ఉన్నాయి. 2021 నవంబర్ 30 నుంచి ఈ రోజు దాకా సరెండర్ లీవ్ ఎన్కాష్మెంట్ జరగట్లా. అంటే ఒక దుస్థితిలోకి ఇవాళ ఉద్యోగులను నెట్టేశారు ఆయన. నెల 1వ తారీఖు జీతం వస్తే చాలు అనుకునే ఒక గత్యంతరం లేని స్థితిలోకి ఉద్యోగులు నెట్టేశారు. ఇటువంటి పరిస్థితుల్లో ఏ మొహం పెట్టుకుని ఆ ఉద్యోగిని ఫేస్ చేస్తారు ఆయన? దళితులకు సంబంధించిన 27 సంక్షేమ పథకాలు రద్దు చేశారు. వ్యవసాయ రంగానికి సంబంధించి గత ప్రభుత్వ హయాంలో అగ్రికల్చర్ మెకనైజేషన్కి ఇచ్చిన ప్రయారిటీ రీత్యా చూసుకున్నా, ఇరిగేషన్ ప్రాజెక్టులకు ఇచ్చిన ప్రయారిటీ ప్రకారం చూసుకున్నా, అన్నిటికన్నా ముఖ్యంగా రాష్ట్రాన్ని ఏ జిల్లాకు ఆ జిల్లాగా పారిశ్రామికీకరణ పెంచడానికి తీసుకున్న ప్రయత్నపరంగా చూసుకున్నా ఈయన హయాంలో చూపించిన పురోగతి ఏంటి? ఏ అంశాల పట్ల ఈయన ప్రజలకు వివరణ ఇవ్వగలుగుతారు? ఆయన సొంత నియోజకవర్గానికి నీళ్లు అందించే గంటికోట రిజర్వాయర్ పూర్తయిపోయి ఆ రిజర్వాయర్లో నీళ్లు నిలబడి ఉంటే డిస్ట్రిబ్యూటరీ నెట్వర్క్ ఏర్పాటు చేయని పర్యవసానం, అంటే పిల్లకాలాల వ్యవస్థ ఏర్పాటు చేయని పర్యవసానం రిజర్వాయర్లో కనిపిస్తున్న నీళ్లు వాళ్ళ రైతుల పొలాల్లోకి రాని పరిస్థితి. సొంత నియోజకవర్గానికి న్యాయం చేయలేని జగన్మోహన్ రెడ్డి వాళ్ళ సొంత చిన్నాన్న హత్య గావింపబడితే ఆ కేసును 5 సంవత్సరాలుగా పరిష్కరించలేని నిస్సహాయుడిగా అసమర్థుడిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి ఇవాళ ఏ ప్రజలతో ఇంటరాక్ట్ అయ్యి ఏం సమాధానం చెప్పగలుగుతారు? ఏ ధైర్యంతో వాళ్ళ ప్రజలను ఫేస్ చేయగలుగుతారు? ఇవాళ మేము సిద్ధం కాదు, ప్రజలు సిద్ధంగా ఉన్నారు, సంసిద్ధంగా ఉన్నారు. రైట్. ఇది చూస్తున్నాం కదా, ముఖ్యంగా ఏదైతే 2019 ఎన్నికలకు ముందు నిత్యం ప్రజల్లో ఉంటూ వాళ్ళకి అలుముగాని హామీలన్నీ ఇచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి మరి 5 ఏళ్లుగా పాలనాపరంగా ప్రజలకి దూరంగా ఉంటూ వాళ్ళని ఎడం పెట్టి పరదాల చాటును తిరిగినటువంటి జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ల తర్వాత ప్రజల నుంచి వస్తున్నటువంటి వ్యతిరేకత ఇవన్నీ కూడా ఒకవైపు స్పష్టంగా కనిపిస్తూ ఉంటే మళ్ళీ ఒకసారి వాళ్ళని మభ్యపెట్టాలి అనేటువంటి రీతిలో మళ్ళీ వాళ్ళ ఓట్లని దండుకోవడానికి వాళ్ళని ఏమార్చచ్చు అనేటువంటి ఒక ఆలోచనతోటి మేమంతా సిద్ధం అంటూ ప్రజల్లోకి వెళ్తున్నప్పటికీ కూడా ప్రజలు జగన్మోహన్ రెడ్డి కుట్రల్ని ఇప్పటికే చూస్తున్నారు. కాబట్టి ఈ 5 ఏళ్లుగా ఆయన చేస్తున్నటువంటి అరాచకాలు దుర్మార్గాలు అన్నీ కూడా ప్రజలు అనుభవించి ఈ రోజున ప్రతి ఒక్కళ్ళు వేధింపబడ్డటువంటి బాధితులుగానే రాష్ట్రంలో ఉన్నారు. కాబట్టి రేపు వాళ్ళకు వస్తున్నటువంటి ఈ సువర్ణ అవకాశంగా దీన్ని భావించి ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డిని ప్రతి చోట నిలదీయాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. ఆ పరిస్థితులు కూడా వాళ్ళకు వస్తూ ఉన్నాయి కాబట్టి, అంటే అవకాశం కూడా వస్తూ ఉంది కాబట్టి ఇది ప్రజలు దీన్ని ఉపయోగించుకోవాల్సినటువంటి పరిస్థితులు అయితే మాత్రం ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో కనిపిస్తున్నాయన్నటువంటి భావాన్ని ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అప్సాన్ రాజేష్ గారు వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇది ఈరోజు ఉన్నటువంటి డిబేట్. రేపు మరొక అంశంతో మళ్ళీ మీ ముందుకు వస్తాం. థ్యాంక్ యూ సార్.